ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీది దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి చెలుబోయిన వేణు. పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూములు కొనుగోలు చేసిందన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా అమల్లోకి రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తాడట అని ఎద్దేవా చేశారు మంత్రి వేణు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తెచ్చారు? కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. నువ్వెవరితో ఉన్నావు? కేంద్ర ప్రభుత్వంతో ఉన్నావు. ఈసీ నీతి ఆయోగ్ కదా దీన్ని ప్రతిపాదించింది. దానికి సంబంధించినటువంటిది ఇక్కడ మేము అమలు చేయలేదు. కేవలం 4000 గ్రామాల్లో రీసర్వే అయింది. రీసర్వే అయ్యి రూల్ ఫ్రేమ్ అయ్యి అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే మేము చేస్తాం తప్ప మేము చెయ్యము ఈ చట్టాన్ని అని చెప్తున్నప్పుడు అది పట్టించుకోకుండా ఈ భూములు లాగేసుకుంటాడు జగన్, ఈ భూములు లాగేసుకుంటాడు జగన్, మన భూములు తమ్ముళ్ళు ఉండవో మన భూములు అనేటువంటి మాటలు మాట్లాడుతారంటే సిగ్గులేనోడు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వంతో నువ్వు జతకట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని నువ్వెలా రద్దు చేస్తావు? దీనిపైన చంద్రబాబు నాయుడు పైన చట్టపైనమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రూమర్ స్ప్రెడ్ చేసి ప్రజల్లో ఒక అశాంతి క్రియేట్ చేయాలనేటువంటి అతను ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటి కాదు, రెండు కాదు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే. అమలు చేయలేనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మోసగించడమే, చీట్ చేస్తున్నాడు ప్రజల్ని. రేపు ప్రధాని రాష్ట్రానికి వచ్చే సందర్భంలో ప్రధానే దీనికి జవాబు చెప్పాలి. అలాగే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు దీనికి సమాధానం చెప్పాలి. మోడీ గారు ఈయన మీద సిబిఐ పంపిస్తానంటే సిబిఐ ఎక్కడికి ఇక్కడ రాష్ట్రానికి రాకూడదని భయకంపితుడు అయిపోయాడు. సిబిఐ రాకూడదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అదే సిబిఐ ఎంక్వైరీలు అడుగుతున్నాడు. ఇంతకంటే మోసమే ఉంటుంది. సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రానికి అని చెప్పింది ఎవడు? చంద్రబాబు నాయుడే. అదే సిబిఐ ఎంక్వైరీలు అందరి మీద అడుగుతున్నాడు. మరి అదే చంద్రబాబు నాయుడు. మోసం కదా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.